హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు 2024 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, మనకి జూన్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? జూన్ నెలలో మేషరాశి వారికి సంబంధించి విషయాలు తెలుసుకునే ముందు ఆ యొక్క గ్రహస్థితి ఎలా ఉందో మనం తెలియజేసుకుందాం. రాశిలోనే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, ద్వితీయ స్థానంలో రవి, గురు, బుధ, శుక్ర, షష్టమ స్థానంలో కేతువు, లాభస్థానంలో శని మరియు ఏ స్థానంలో రాహు. ఇక్కడ ఈ మేషరాశి వారికి ప్రధానంగా పూర్వార్ధము కంటే ఉత్తరార్ధము సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అనగా 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రవి, గుధ, గురు, శుక్రులు ద్వితీయ స్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మనస్సు పరిపరి విధాలుగా ఆలోచనలు చేయడం, ఏ పని అందు కూడాను లగ్నం చేయలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే 14వ తారీఖు నుంచి 30వ తారీఖు ఉన్నటువంటి సమయము సమస్త విధములుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు రాశిలోనే ఉండడం, ఈ యొక్క జూన్ నెల అంతా కూడాను ఉత్సాహంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. దేనికి కూడాను అధైర్యపడకుండా మీరు అన్ని పనులు కూడాను మీరు సొంతంగా చేసుకోగలుగుతారనేటువంటి ఒక నమ్మకం మీలో ఉండడం, ఆ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తూ మీరు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి పోటీ పరీక్షల్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర రంగాలలో ఏదైనా సీట్ కోసం ఆశిస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగస్తులకి చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కోరుకున్న చోట బదిలీలు కానీ, లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేదా అధికారుల యొక్క అండదండలు మీకు సంపూర్ణంగా ఉండడం చేత మీరు ఈ యొక్క ఉద్యోగంలో మీరు ఆనందాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఏదైనా ఆదాయాన్ని చూసుకోవాలనుకునేటువంటి వారికి ఈ యొక్క 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం. ఇక ఎఫ్ఎంసీజీ రంగం కావచ్చు, ఫుడ్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి సమస్త విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 1వ తారీఖు, 2వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, 20వ తారీఖు, ఈ 6 రోజులలో మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడాను ఈ 6 రోజులు మిమ్మల్ని కలిచివేసేటువంటి సందర్భంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ జూన్ 1, 2 తారీఖుల్లో మీకు ప్రశాంతత లోపిస్తుంది, పీడకలలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకున్నా కానీ చికాకు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనుకోని విధంగా సంఘటనలు జరగడం, మీరు ఊహించినది పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడము, లేకపోతే అనుకోని సంఘటనలు జరగడం అనేటువంటిది మీకు జరుగుతుంది. ఇక 20, 21 తారీఖులో కనుక మీరు చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శరీరము జ్వరానికి, తాపానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వైరస్ బారిన పడకుండా ఈ యొక్క 20, 21 తారీఖులో ఉన్నటువంటి సమయాన్ని మీరు కాపాడుకోవాలి. ఇక ఏతావాత మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిలోనే, మేషరాశిలోనే స్థితి పొంది ఉండడం, అత్యుత్సాహము అలాగే పరాక్రమంతో ముందడుగు వేసినప్పటికీ కొన్ని విషయాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయని చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా మీకు పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, అనగా సంతానము చేతికి రాకపోవడము, లేకపోతే సంతానపరమైనటువంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇతరత్ర విద్యా విషయంలో కావచ్చు, కొంత బాధ కలిగించే సంఘటనలు మీకు కలుగుతాయని చెప్పవచ్చు. ఆలోచించిందంతా కూడాను కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టేలా ఉందని ఈ యొక్క జూన్ మాసంలో శని యొక్క ప్రభావం వలన మేషరాశి వారికి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ చెప్పినటువంటి విధంగా 1, 2, 15, 16, 20, 21 తేదీల్లో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. ఎందుకనంటే సమయం అనుకూలంగా లేదు, ఆలోచించి చేయాల్సినటువంటి పనులలో మీకు ఏ యొక్క ఆలోచన కూడాను కార్యరూపం దాల్చలేదు, ప్రతిదీ కూడాను మీకు బద్ధకంగా ఉండడము, లేకపోతే వాస్తవికతకి దూరంగా ఉండడము, లేకపోతే ఊహాజనితంలో ఉండడము, ఇంకా చెప్పాలి అనంటే ఏ పని యందు మనస్సు లగ్నం లేకపోవడం చేత ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను వాయిదా వేసుకోవడం అనేటువంటిది విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ప్రధానంగా 5, 6 తారీఖుల్లో మీకు తల్లిగారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది మీరు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈ చెప్పినటువంటి 1, 2, 15, 16, 20, 21 తేదీల్లో
మీకు వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క చెప్పినటువంటి ఈ 6 రోజుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోకుండా ఉండడమే చాలా వరకు మేలను గమనించాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే గ్రహరాశి అనేటువంటిది రవి శుక్ర బుధులు 14 నుంచి 30 తారీఖు వరకు తృతీయ స్థాన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు రాని బాకీలు వసూలు అవ్వడమో లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి ధనపరమైనటువంటి సమస్యలు తీరడం అనేటువంటిది మీకు కలుగుతాయి. 5, 6 తారీఖుల్లో మీకు గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలనేటువంటి ఆలోచన మీకు కలిగి కార్యరూపం దాల్చుతారు. వాహన కొనుగోలు కానీ వాహన అమ్మకాలు కానీ సంబంధించి జూన్ నెలలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి విధంగా ఈ యొక్క 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో 1వ తారీఖు 2వ తారీఖు 15, 16, 20, 21 తేదీల్లో ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకుండా మీరు ముందడుగు వేసినట్లయితే ఈ మేషరాశి వారికి జూన్ నెల మాసం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే విద్యార్థుల కోసం, వివాహం కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం దాదాపు 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయల రుసుముతో మీ గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు శనీశ్వర జయంతి 6వ తారీఖు సందర్భంగా చేసేటువంటి హోమాల్లో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అన్నిటి రకాలుగా చూసుకున్నట్లయితే ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావము మరియు రాశిలోనే రాశ్యాధిపతి ఉండడం కారణం చేత దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే పాపగ్రహాల యొక్క ప్రభావం నుంచి బయటపడి అనుకున్న విధంగా మీరు అన్ని రంగాలలో కూడాను రాణింపు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురువుగారు, మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏవైనా ఉన్నాయా? ముఖ్యంగా ఈ జూన్ నెల మాసంలో మేషరాశి వారికి సంబంధించి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. అలాగే ప్రతిరోజు కూడాను మీకు వీలైతే సమయం ఉంటే సాయంత్రం 4:30 to 6 మధ్యలో దుర్గా అష్టోత్తరము మరియు కాలభైరవ అష్టకం రోజుకు 3 సార్లు పఠించినట్లయితే ఈ యొక్క జూన్ నెలలో వచ్చేటువంటి అన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.